హాయ్ అండి. చింతాకు పప్పు చూడండి. ఈరోజు ప్రతిసారి ఒట్టి మిరపకాయలతో చేస్తున్నాను. ఈసారి పచ్చిమిరపకాయలు చింతాకు పప్పు చేస్తున్నాను. చింతాకు ఒకరోజు ముందే తీసుకొని అన్ని తొడయాలు అన్ని రెమ్మలన్నీ తీసుకొని శుభ్రం చేసుకొని కవర్లు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అండి. ఈరోజు తీసుకొని చింతాకు పప్పును కడిగేసి గిన్నెలో వేసి నీళ్ళు వేసి శుభ్రంగా కడిగేసి అన్ని నీళ్ళు వేసి వాటర్ వేసి బాగా కడిగేసి ఇలాగ కడిగేసి కందిబ్యాళ్ళు కూడా కడిగి పెట్టుకొని కుక్కర్లో అలా కందిబ్యాళ్ళు కడిగి పెట్టుకున్న కందిబ్యాళ్ళలో ఈ చింతాకు వేసేసి టమాటాలు చింతాకు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అన్నీ వేసేసి ఇలా మొత్తం కలిసి శుభ్రంగా కడుక్కొని అలా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ టమాటా అన్నీ వేసేసి కుక్కర్లో వేసేసి అన్నీ వాటర్ వేసేసి అలా పసుపు వేసేసి కొంచెం స్పూన్ లేదండి కత్తితో వేసినా అండి కనిపించలేదు స్పూను. అలాగన్నీ కలబెట్టేసి చింతపండు అయితే వేయొద్దండి చింతాకు పప్పు కాబట్టి అలా కుక్కర్ పెట్టేసి అలా కుక్కర్ పెట్టేసి 3-4 విజిల్లు రానిచ్చేసి ఒక 10 నిమిషాలు పడుతుంది. నాలుగు విజిల్లు అయిపోయినాక తీసేసి చూడండి చింతాకు పప్పు పచ్చిమిరపకాయలు చింతాకు పప్పు ఈరోజు వెరైటీగా చేసిన సూపర్గా